ఎంపీ గారు రామసహాయం రఘురామరెడ్డి గారు మరియు మన మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో దిశ మెంబర్గా మనకు ఇవ్వడం జరిగింది. అయితే దిశ కమిటీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ కానీ స్టేట్ నుండి వచ్చే ఫండ్స్ కానీ మన జిల్లా ఏ విధంగా డెవలప్ కావాలి, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఇంకా మనం దానికోసం ఏం కృషి చేయాలనే విధంగా ఈ బాధ్యత ఉంది ఈ దిశ కమిటీ మెంబర్లకు. అందులో మేము భావించేది ఏంటంటే, నాకు కొన్ని చిన్నగా పాయింట్స్ అనిపించినాయి. చాలా వరకు ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్లో డెవలప్ అయిన విద్యార్థి మినిమం 10th క్లాసు అయితే చాలామందికి ఏంటంటే ఏం తెలియక చాలా ఇది ఉంటున్నారు. 10th క్లాస్ మంచిగా పాస్ అయితే కనుక అది రైల్వేలో కానీ బ్యాంక్లో కానీ ఏ దానికైనా మినిమం ఎలిజిబిలిటీ ఇది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అంటే మన పిల్లల్ని కానీ మన తమ్ముళ్ళు కానీ మనం చదివించేటప్పుడు వాళ్ళకు ఫస్ట్ మెట్టు ఎస్ఎస్సి బయటికి వెళ్తే తర్వాత మనం చెప్పకున్నా దాని తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, లేకపోతే లాయర్ కావాలన్నా వాళ్ళకి రకరకాల ఆలోచనలు అప్పుడు వస్తాయి, ముందు 10 దాకా రావు. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అయితే మనం స్కూల్స్ కూడా నడుస్తున్నాయి, స్కూళ్ళల్లో కూడా చేస్తున్నారు కానీ వాళ్ళకు ఇంకా కూడా డెవలప్ చేయడానికి కొన్ని స్కూల్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయాలని మేము తలంచుకుంటున్నాము. పిల్లలను ఎడ్యుకేషన్లో డెవలప్ చేస్తే వాళ్ళ ఉపాధి ఇవాళ రేపు గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇంతకుముందు లేవు, ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక చాలా వరకు చేస్తుంది. ఛాన్సెస్ను ఉపయోగించుకోవడానికి మరి మన యూత్ ముందుకెళ్ళడానికి మరి మా వంతు సహకారాన్ని మేము అందిస్తాం తెలియజేస్తున్నాం. అదేవిధంగా రోడ్స్ ఉన్నాయి, రోడ్స్ బాగానే ఉన్నాయి, మెయిన్ రోడ్ల మీద చూస్తే దేర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ గల్లీలాళ్ళకి పోతే అసలు రోడ్ ఉందా లేదా, ఎప్పుడన్నా సడన్గా రాత్రి ఏదన్నా ప్రాబ్లం వస్తుంది ఏది ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకు, అప్పటికప్పుడు తీసుకెళ్లాలంటే అతను డ్యూటీకి వెళ్తాడు, లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళాడు, ఆ ఉన్న ఇంట్లో బిడ్డ కావచ్చు, భార్య కావచ్చు, పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్లాలంటే కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ రోడ్ల విషయంలో కూడా మనం మన మినిస్టర్ గారికి, పొంగులేటి గారి దృష్టికి తీసుకెళ్తే ఏదైనా కూడా సాధ్యమవుతుందని మా భావన. అయితే ఆ విధంగా అది మనం ఉపయోగిస్తూ మన జిల్లాను ప్రత్యేకంగా అవసరమైతే సార్కు మనం స్టేట్ వరకు కూడా కొన్ని విషయాలు చెప్పవచ్చు. మనం ఇంకా రోడ్స్ని కూడా డెవలప్ చేయించుకోవాలనే ఆలోచన ఉంది. జర్నలిస్టు మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. ఇప్పుడే నాతో ఈ ప్రెస్ మీట్లో పాల్గొని మీతో మాట్లాడినటువంటి దిశ కమిటీ సభ్యులు, పెద్దలు, మన రిటైర్డ్ జిఎం, ఈ ప్రాంత కార్మిక వర్గానికి మనందరికీ సుపరిచితులు అందరి ఆనందరావు గారు, అదేవిధంగా విజయవంతురాలు ఇప్పుడు దాకా మీతో మాట్లాడింది, చాలా చక్కగా మాట్లాడారు, వందనపు స్వప్న గారు, అందరికీ పేరు పేరున నా తరపున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నన్ను సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్గా సికింద్రాబాద్ డివిజన్కు సంబంధించి నన్ను రైల్వే బోర్డు మెంబర్గా నామినేట్ చేశారు. మొత్తం టోటల్ తెలుగు రాష్ట్రాల్లో 6 డివిజన్లు, విజయవాడ, 2 నాందేడు, 3 గుంతకల్లు, అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్, ఈ డివిజన్లు మొత్తం టోటల్గా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 6 సభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన సికింద్రాబాద్ రైల్వే డివిజన్కి సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్గా నన్ను అంటే వైఎస్ శ్రీనివాసరెడ్డి నన్ను ఎన్నిక చేయడం జరిగింది. నన్ను ఎన్నిక చేసినటువంటి, నాకు ఈ పదవిని అప్పచెప్పినటువంటి బాధ్యతలు అప్పచెప్పినటువంటి పెద్దలు పార్లమెంటు సభ్యులు శ్రీ రామసహాయం రఘురామరెడ్డి గారికి, అదేవిధంగా ప్రీతం నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు, జన హృదయ నేత, అభివృద్ధి ప్రదాత శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నా తరపు నుంచి, మా అందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నాకు బాధ్యత రావడానికి సహకరించినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి, జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రెస్ మీడియా అందరికీ శుభోదయం అండి. మేము ఇక్కడ సమావేశం ఎందుకు పరిచయం అనేది, అంటే ఎందుకు ఇక్కడ ఉన్నామనేది మీ అందరికీ తెలిసిందే, బట్ ప్రత్యేకంగా మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో వచ్చామండి. రామసహాయం రఘురామరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా మన పొంగులేటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా కాంగ్రెస్
నేను ఒక సానుభూతిరాలండి కాంగ్రెస్ పరంగా, పార్టీ పరంగా. సో నేను సైలెంట్ గా ఇప్పటిదాకా ఉన్నానే తప్ప నేను ఎప్పుడు ఏ అఫీషియల్ గా కూడా ఎక్కడ ఏ మీటింగ్ లోకి రాలేదు. అదే విధంగా ఇప్పుడు మాకు ఇచ్చిన దిశ కమిటీ మెంబర్ గా మేము ఇక్కడ ఎన్నిక అయ్యాము. దీని ఉద్దేశం ఏంటంటే పార్టీలకి అతీతంగా మేము ముందుగా డెవలప్మెంట్ కార్యక్రమం గురించి అండ్ ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్స్ లో ఒక కోఆర్డినేషన్ వర్క్ చేసుకొని డెవలప్మెంట్ అభివృద్ధి ఏ విధంగా జరగాలనేది మెయిన్ మా టీం యొక్క ఉద్దేశం అండి. ఏ పార్టీకి మాకు సంబంధము అనేది ప్రత్యేకంగా అది పక్కకు పెట్టినట్టయితే ముందుగా ఏ విధంగా మనకి ఫండ్స్ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఏమొచ్చాయి, ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఏ స్కీమ్ కి ఎంత ఫండ్ కి మనం ఏ విధంగా దాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి మనకి ఉపయోగపడతాయి, ఇంకా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, మనము ఏ విధంగా ఫండ్స్ ని మనం ఉపయోగించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంగా ఈ దిశ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో మనందరికీ తెలిసిందే చాలా విభాగాలు ఉన్నాయి. అన్ని విభాగాలు కూడా ఎంత మేరకు చేయాలో అందరూ చేస్తున్నారు. కానీ ఇంకా అభివృద్ధి పదం మనం ముందు వెళ్ళాలి అంటే డిజిటల్ ఇండియా అని అంటున్నారు మన మోడీ గారు. సో ఆ డిజిటల్ ఇండియాగా మనం వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క చోట కూడా అభివృద్ధి కావాలి.